మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డను మీకు శుభం కలుగునగాక, క్షేమం కలుగునగాక. ఈ శుభవేళ చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో గుర్తింపు కోసమని కొన్నిసార్లు ఆరాటపడుతుంటాం. అక్కడ జరిగే కార్యక్రమంలో నా పేరు పైన ఉండాలి. కొన్ని కార్యక్రమం నిర్వహిస్తుంటే నేనే కార్యక్రమం నిర్వహించానని ప్రజలు చెప్పుకోవాలి. కొన్ని కట్టడాలు కడితే దానం చేసి ఆ శిలా పలకం మీద నా పేరు ఉండాలి అని మనం ఆరాటపడుతుంటాం. అది మనిషి యొక్క నైజం. కనుక కట్టడాల్లోనూ నా పేరు ఉండాలి, కళ్యాణంలో నా పేరు ఉండాలి. అంటే ఏ పని చేసినా తన పేరు గుర్తింపు కోరుకుంటూ ఆ విధంగా నడవాలని ప్రతి మనిషి ఆరాటపడుతూనే ఉంటాడు. అయితే విచిత్రం, మన పేరు తుడుపు పెట్టకుండా ఉండాలి. మరి మన జీవితంలో కొన్నిసార్లు కట్టడాలు బద్దలైపోయాక శిలాఫలకాలు బద్దలైపోతుంటాయిగా. అయితే నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, నీ పేరు దేవుని గుండెల మీద, గ్రంథం మీద రాయబడాలి. బైబిల్లో కీర్తనాకారుడు రాసిన 99వ కీర్తనలో 6వ వాక్యంలో ఇలా రాయబడింది: ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఇక్కడ సమూయేలు ప్రవక్త పేరు ప్రార్థన చేసేవారి లిస్టులో కనబడుతుంది. ఆయన నామమును ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఏనాడు ఆయన ఊహించావా నీ జీవితంలో? దేవుని సందులో ప్రార్థన చేసే గుంపులో నా పేరుండాలి. దేవుని బలమైన కార్యాలు జరిగేటప్పుడు ఆ పనిలో నా పేరు ఉండాలి, ఆ ప్రయాసలో నా చెయ్యి కలవాలి అని ఎప్పుడైనా ఊహించామా? ఒకవేళ రాతి మీద పేరు చెక్కినంత మాత్రాన ఒరిగేదేముంది? కానీ ఇక్కడ ఈ వాక్యం చదివితే సమూయేలైన దైవజనుడు ప్రార్థన చేసే గుంపులో ఉన్నారట. ఆ పేరును బట్టి ఆయన ఎంత సంబరపడి ఉంటాడు. కారణం ఏమిటంటే, ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో తెలుసా? దేవునితో మాట్లాడేవాడు. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో తెలుసా? సాతాను దుర్గాల్ని కూల్చేవారు. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో తెలుసా? దేవుని ముఖదర్శనం చేయగలిగిన వాళ్ళు. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో తెలుసా? ఒకరి ఇంటి మీదకి వస్తున్న శాపాన్ని రద్దు చేసి నిలపగలిగేట్టుగా చేయగలిగిన వారు. ఒకరి ఇంటి మీదకి వచ్చే శిక్షను ఆపడానికి చేతులెత్తగలిగిన వాళ్ళు. మరొక్కసారి ఆగి ఆలకిస్తే సమాజానికి క్షేమం కలిగేట్టుగా, దేవుని కోపం రాకుండా, నీ జీవితంలో అనేకుల కుటుంబాలు వెలిగింపబడినట్లుగా, పరలోక దర్శనం నీ కలిగేట్టుగా అట్లాంటి కార్యాలు చేసే వాటిలో నీ పేరుంటే ఎంత బాగుంటుంది. అక్కడ కానీ నీ పేరుంటే నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. దానం చేశాను, 10 మంది తిన్నారు, ఇచ్చినోడు తీసుకున్నాడు కూడా చనిపోతున్నారు. కానీ తరగని పేరు ఒకటి ఉందిగా. నీ వ్యక్తిగత జీవితంలో సేవకుడిగా చెబుతున్నా, అన్ని పనుల కంటే ఉన్నతమైన పని ప్రభువు అప్పగించిన ప్రార్థనా పని. ఆ ప్రార్థనలో నీవు మోకరించి ప్రార్థన చేస్తే, మన పితరులు ప్రార్థన చేశారు, శత్రువు వచ్చి చుట్టూ కమ్ముకున్నారు, లక్షల మంది ఉన్నారు. కానీ ప్రార్థన చేస్తే ఆ రాత్రి పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి సేనల మీద పడి 1,85,000 మందిని ఒక్కరోజు ఒక్క దూత రాత్రి చంపి వెళ్ళిపోయింది. చంపిన వ్యక్తి కంటే అట్టి కార్యం జరగాలని ప్రార్థన చేశాడే అతడు ఎంత గనుడు. అంటే ప్రార్థన నువ్వు చేస్తే పరలోక సైన్యం నీ ప్రార్థన కదిలొస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఆహారం లేదు అనుకున్న చోట 5 రొట్లు విస్తార జనం తినగా మిగిలేట్టుగా చేస్తుంది. మరి ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా నీ పేరు అట్టి ప్రార్థనాపరుల జీవితంలో ఉంటుంది, బాగుంటుందిగా. ఎప్పుడు నువ్వు చేయగలవంటే, పాపం నుంచి వెలుపలకు వచ్చి పరిశుద్ధతలో అడుగుపెట్టి దేవుని ముఖం చూడటం మొదలు పెడితే మాటి మాటికి ఆయన ముఖం చూడాలనిపిస్తుందిగా. ముఖం ఎక్కడ కనిపిస్తుంది? ఆయన దర్శనం ప్రార్థనలోనేగా. మన చిన్నపిల్లలు ఉంటారు, మాటికి ఆ పిల్లల్ని చూడాలనిపిస్తుంది. ఒకవేళ దూరం అయితే 4 రోజులైతే మనం వెళ్ళి ఆ పిల్లల్ని చూసి వస్తుంటాం. అంటే అతని ముఖం చూస్తే ఆనందం, ఆ పిల్లల్ని చూస్తే సంబరం. మరి నీ జీవితంలో కూడా మాటికి నా దేవుని ముఖం చూడాలి ప్రార్థన ద్వారా అనే తపనుంటే అన్ని కార్యాలు నీకు సఫలీకృతం అవుతాయి, నీ కోరిక సఫలమవుతుంది. మరి అట్టి కార్యం చేయటానికి నువ్వు ప్రార్థనా లిస్టులో నీ పేరుంటే బాగుంటుందిగా. ఆలోచించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రభు కనికరించబోతున్నాడు. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు.
చేసిన ఉపకారాలకు వందనాలు. కుటుంబ సభ్యులను దీవించండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, చదువుల్లో తోడై ఉండండి, దేహానికి ఆరోగ్యం కలగాలి, ఇంట్లో సమాధానం, నెమ్మది, ఐక్యత, సంతోషం, ప్రార్థనా జీవితం ఉండాలి. చేస్తున్న పనిలో హస్తం తోడుగా ఉంటూ చదువుల్లోని జ్ఞానం, ప్రతి బిడ్డకు కావలసినంత ఆధ్యాత్మిక ఎదుగుదల, రక్షణ భాగ్యం కలుగచేయండి. మా ప్రార్థన కోరుకునే వారందరికీ మేలు జరగాలయ్యా. మొండి సమస్యలకు పరిష్కారం జరగాలి. మేలుతో తృప్తిపరచండి. పిల్లలకు భవిష్యత్తు తీర్చిదిద్దండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.